International Lab Facility. Student-led startups, great academic exposure. KL, deemed to be university. నిర్మల్ జిల్లా శివాజీ చౌక్ వద్ద శాస్త్రీనగర్ చెందిన లక్ష్మణ్ అనే యువకుడు ఆత్మహత్య సంచలనం రేపింది. ప్రధానంగా ఆత్మహత్య గల ప్రధాన కారణం ప్రేమ వైఫల్యమే అని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రధానంగా గత కొద్ది రోజుల నుంచి ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తున్న ఒక అమ్మాయిని లక్ష్మణ్ ప్రేమిస్తున్నారు. లక్ష్మణ్ ప్రేమిస్తున్న తరుణంలోనే పూర్తిగా కొద్ది రోజుల నుంచి వాళ్ళిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం ఉందని చెబుతున్నారు. అయితే ఇటీవల కాలంలో ప్రేమిస్తున్న అమ్మాయి దూరం చేయడం వల్లనే పూర్తిగా లక్ష్మణ్ ఇటు మనస్తాపానికి గురి అయ్యాడని చెబుతున్న పరిస్థితి. తనతో కాకుండా వేరే వారితో సాన్నిహిత్యంగా ఉంటుందని ప్రధానంగా తన గర్ల్ ఫ్రెండ్ ఈ విధంగా ఉండడం సహించలేకనే ఆత్మహత్య చేసుకున్నాడని అయితే పోలీసుల విచారణలో తేలింది. లక్ష్మణ్ నేరుగా ఓ ప్రైవేట్ హాస్పిటల్ నిర్మల్లో పనిచేస్తున్నాడు. నిర్మల్లో ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తున్న లక్ష్మణ్ సంబంధించిన సీసీటీవీలు కూడా పోలీసులు దర్యాప్తులో పరిశీలించడం జరిగింది. ఆత్మహత్య అనంతరం ఆత్మహత్య ఎలా చేసుకున్నాడు, ఎప్పుడు చేసుకున్నాడు, చేసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి అని చూసిన పరిస్థితి. అయితే లక్ష్మణ్ దగ్గర సూసైడ్ నోట్ దొరికింది. ఆ సూసైడ్ నోట్ కూడా పూర్తిగా లక్ష్మణే రాశాడని, లక్ష్మణ్ హ్యాండ్ రైటింగ్ అని అటు కుటుంబ సభ్యులు కూడా నిర్ధారించారు. కాకపోతే కుటుంబ సభ్యులు మేము రాకముందే లక్ష్మణ్ బాడీని హాస్పిటల్ నుంచి ఎందుకు తీశారని కొంతమేరకు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి, నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనబడింది. పూర్తిగా అనంతరం పోలీసులు సర్ది చెప్పడంతో మీరు ఆబ్జెక్షన్ ఉంటే నేరుగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలని చెప్పడంతో ఇటు నేరుగా ఆ కుటుంబ సభ్యులంతా కూడా సమస్యలింది. వెంటనే పోస్ట్మార్టం తరలించి లక్ష్మణ్కి సంబంధించిన బాడీని వారి కుటుంబ సభ్యులకు అప్పచెప్పిన పరిస్థితి. ప్రధానంగా ప్రేమ వైఫల్యమే దీనికి కారణమని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే క్షణికావేశంలో ఇలాంటివి చేసుకోవద్దని నేరుగా పోలీసులు చెబుతున్న పరిస్థితి. జాగ్రత్త వహించాలని ఇటు యువకులకైతే మెసేజ్ ఇచ్చే ప్రయత్నం అయితే జిల్లా పోలీసులు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఆ ప్రేమ ఒక నిండు ప్రాణం తీసిందని చెప్పుకోవచ్చు. కేవలం సుమంతో రవినాయక్ ఆర్టీవీ ఆదిలాబాద్. మా దగ్గర పనిచేసే లక్ష్మణ్ అనే వ్యక్తి నిష్ప్రయంగా పడి ఉన్నారని మనకు మెసేజ్ వస్తే మేము రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆయన మొత్తం చనిపోయి ఉన్నాడు. ఆయన వద్ద సూసైడ్ నోట్ అన్నట్టుగా ఉంది. మేము చూస్తే పరిస్థితులను చూస్తే ప్రేమ విషయంలో కొద్దిగా పర్సనల్ దీంట్లో గురయ్యి ఆయన సూసైడ్ చేసినట్టుగా మేము గ్రహించాము. ఇందులో మన మేనేజ్మెంట్, హాస్పిటల్ మేనేజ్మెంట్కి సంబంధం ఎటువంటిది లేదు. సరే, ఎట్లా సూసైడ్ చేసుకున్నాడు? మరి ఎమర్జెన్సీ విభాగంలో దొరికే ప్రాణ పరిస్థితిలో మనం వాడే ఇంజెక్షన్స్ ఏమన్నా తీసుకునే అవకాశం ఉంది అనేసి మేము అనుకుంటున్నాం. అంటే అది ఏందో అనేది మనకు మిస్సింగ్ అవుతుంది. మరి ఏందో అనేది తెలియదు సార్. మనం ఇన్వెస్టిగేషన్స్ ఇచ్చాము, సీసీ ఫుటేజ్ అంతా ఉంది. అది ఏమన్నా ఉంటే కూడా మేము మీకు తెలియజేస్తాము. కాకపోతే మేనేజ్మెంట్కి సంబంధించిన అంటే దీనిగా ఏమీ లేదు. ఏం జరిగింది? ఎట్లా చనిపోయాడు? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.